టాలీవుడ్లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే. ఇటీవల ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తాయి. మరి టిల్లు స్క్వేర్ 12వ రోజు ఎంత వసూళ్లు వచ్చింది? 13వ రోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ సినిమాకి సాంగ్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రిన్స్, మురళీధర్ కీలక పాత్రలో నటించారు. సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టేశాయి. విపరీతమైన బజ్ క్రియేట్ అయింది సోషల్ మీడియాలో. గతంలో వచ్చిన డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా. అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది. నైజాం 8 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 11 కోట్ల మేర బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 22 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 3 కోట్లతో కలిపి 27 కోట్ల మేర బిజినెస్ అయింది. క్రేజీ కామెడీతో వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుంది. అదే రేంజ్లో కలెక్షన్లు కనిపిస్తున్నాయి. హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనూహ్యంగా 23.7 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక నార్త్ అమెరికాలో అయితే ఇప్పటి వరకు $2.7 మిలియన్ వసూళ్లు వచ్చింది. ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఈ ఏడాది 2వ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక వరుసగా చూసుకుంటే 10 రోజులకి 100 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఈ సినిమా. 11వ రోజుతో మొత్తం 105 కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్కు దాటింది. ఇప్పటికే 107 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది టోటల్గా. 13వ రోజు సినిమా ఆక్యుపెన్సీ 37% కనిపిస్తోంది. 2.5 కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.